హాయ్ అండి, వెల్కమ్ టు విఎల్ టేస్టీ. ఈరోజు రెసిపీ సగ్గుబియ్యం పాయసం. పాతకాలం నాటి ట్రెడిషనల్ రెసిపీ. ఈ సగ్గుబియ్యం పాయసం పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. నేను చెప్పే టిప్స్ మిస్ చేయకుండా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ముందుగా మందపాటి గిన్నె ఏదైనా తీసుకొని దానిలో 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసి 3 మినిట్స్ బాగా మరిగించాలి. నెక్స్ట్ 1 కప్పు సగ్గుబియ్యం అంటే 150 గ్రామ్స్ ఈ వాటర్లో యాడ్ చేసి గరిటెతో కలదిప్పి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 10 మినిట్స్ ఉడకనివ్వాలి. మధ్యలో గరిటెతో కలపెడుతూ చెక్ చేస్తూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటుంది. 10 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేయండి. 50% వరకు బాయిల్ అయ్యాయి. ఇప్పుడు ఫ్లేమ్ మర్చిపోకుండా స్లిమ్లో పెట్టండి. మరో 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలాగే మరో 10 మినిట్స్ అయిన తర్వాత 90% వరకు ఉడుకుతాయి. ఇలా అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడకనివ్వకండి, ఎందుకంటే తినేటప్పుడు ఏమీ తెలియదు, మెత్తగా జారిపోతాయి. ఇవి కొంచెం బాల్స్ లాగా పంటి కింద తగులుతుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా 90% ఉడికిన తర్వాత ఇందులో 1.5 కప్ షుగర్ వేసుకొని ఒకసారి కలపెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఉంచాలి. మీరు కనుక కొంచెం ఎక్కువ స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే 1 కప్పు సగ్గుబియ్యానికి 2 కప్స్ షుగర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో కొంచెం యాలకుల పౌడర్ యాడ్ చేయాలి. అలాగే కొంచెం కల్లుప్పు లేకపోతే సాల్ట్ రవ్వగా కొంచెం యాడ్ చేస్తే ఇది స్వీట్ అనేది బ్యాలెన్స్ చేస్తుంది, చాలా బాగుంటుంది. 1 కప్పు సగ్గుబియ్యానికి 1.5 కప్పు పాలు పడతాయి. స్టవ్ ఆఫ్ చేసి తర్వాత పాలు యాడ్ చేయండి. కాచి చల్లార్చిన పాలు మాత్రమే. ఇది చల్లారే కొద్దీ చిక్కబడుతుంది. ఈ మెజర్మెంట్స్తో చేస్తే ఎంతసేపు అయినా సరే గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఇలా చేస్తే చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా సరే ఇష్టంగా తినేయాల్సిందే. ఫైనల్లీ ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేయడానికి 4 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని దానిలో కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే కిస్మిస్, అలాగే జీడిపప్పు ముక్కలు వేసి దోరగా వేయించి ఈ పాయసంలో యాడ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ సగ్గుబియ్యం పాయసం రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.